హాయ్ వెల్కమ్ టు AP7AM. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. కొందరికైతే నడి వయసులోనే ముఖంలో కళ కోల్పోవడం, చర్మం ముడతలు పడటం మొదలవుతుంది. కానీ ఈ 7 అలవాట్లు ఉంటే వృద్ధాప్యం మీద పడినా మనలో వన్నీ తగ్గుతట. అవేంటంటే క్రమం తప్పని వ్యాయామం. అప్పుడప్పుడునో ఎప్పుడో ఒకసారి కాకుండా క్రమం తప్పకుండా రోజు కనీసం 20 నిమిషాలకు పైగా వ్యాయామం చేస్తే కండరాలు శక్తివంతంగా ఉంటాయి. గుండె పనితీరు బాగుంటుంది. వాకింగ్, స్విమ్మింగ్, యోగా వంటివి రెగ్యులర్ గా చేసినా యంగ్ గా కనిపిస్తారట. అలాగే సరైన ఆహారపు అలవాట్లు కూడా నేర్చుకోవాలి. శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందేలా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసం, పొట్టు తీయని ధాన్యాలను తగిన స్థాయిలోనే తీసుకునేలా ఆహారపు అలవాట్లు కీలకం. వీటితో శరీరంలోని అవయవాలని కూడా చాలా హెల్తీగా ఉండి వయసు లక్షణాలు మన దరి చేరవు. ఇక తగినన్ని నీళ్లు కూడా తాగుతూ ఉండటం చాలా అవసరం. చర్మం యంగ్ గా ఉండాలన్నా, శరీరంలోంచి విష పదార్థాలు బయటకు వెళ్లాలన్నా తగిన స్థాయిలో నీళ్లు తీసుకోవాలి. శరీర తత్వాన్ని బట్టి అవసరమైన మేర నీరు తాగుతూ ఉండాలి. చర్మ సంరక్షణపై ఫోకస్ కూడా చేయాలి. మనం యంగ్ గా కనిపించడానికి చర్మ సంరక్షణ కీలకం. క్లెన్జింగ్స్, అలాగే మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం వంటివి చేయాలి. యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను వాడొచ్చు కూడా. ఇక నెక్స్ట్, మంచి నిద్ర కూడా ముఖ్యం. ఎవరికైనా తగినంత మంచి నిద్ర ఉంటే శరీరం ఎప్పటికప్పుడు పునరుత్తేజితం అవుతుంది. నిద్ర సరిగ్గా లేకుంటే ఇమ్యూనిటీ తగ్గి, ఒత్తిడి పెరిగి త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. ఇక తీవ్ర మానసిక ఆందోళనతో త్వరగా వృద్ధాప్య లక్షణాలు కూడా వస్తాయట. ధ్యానం, డీప్ బ్రీతింగ్, యోగా వంటి వాటితో ఒత్తిడిని దూరం పెట్టాలి. మానసిక ఆందోళన దూరం అయితే శరీర ఆరోగ్యము కుదుటపడుతుంది. నలుగురితోటి కలవడం కూడా యాక్టివ్గా ఉండడం చాలా మంచిది. యాక్టివ్గా నలుగురితో కలవటం, సామాజిక బంధాలు, పాజిటివ్ దృక్పథం వంటివి మనసును, శరీరాన్ని యాక్టివ్గా ఉంచుతాయి. వృద్ధాప్య లక్షణాలను దూరం పెడతాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.